పేరు చెన్నిపాటి మండల ఏపీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారు రఘువర్మ గారిని మరొకసారి ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాము. అనేక మిత్ర సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పాలిటెక్నిక్ అసోసియేషన్స్, ప్రైవేట్ అందరూ కూడా కలిసి వస్తా ఉన్నారు రఘువర్మ గారికి మద్దతుగా. ఈ రోజు నామినేషన్ కార్యక్రమం దాదాపు 1500 మందితో మేము కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా గెలుపుగా రఘువర్మ గారు ఉన్నారనడానికి ఈ కోలాహలమే మనకి తెలియజేస్తా ఉంది. రఘువర్మ గారికి నిబద్ధత కలిగిన క్యాండిడేట్. 5.5 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా వారు ఇక్కడ పనిచేసిన విధానం కూడా ఉపాధ్యాయులు గమనించారు. అందుకని ఈ రోజున ఆయన వెంట రావడానికి కూడా మొత్తం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ మరొకసారి ఎమ్మెల్సీగా రఘువర్మ గారు గెలుస్తారనేది కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విశ్వసిస్తుంది. కలిసి వచ్చే ఉపాధ్యాయ సంఘాలని, అదేవిధంగా సంఘాల అతీతంగా అభిమానం ఉన్న ఉపాధ్యాయులను కూడా కలుపుకుంటూ రఘువరమ గారు గెలిపించగా ముందుకు దూసుకెళ్తున్నారనేది కూడా మేము తెలియజేస్తూ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు పాకలపాటి రఘువర్మ గారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మళ్ళీ రెండోసారి నామినేషన్ వేస్తున్నారు. ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుంచి జగదాంబ మీదుగా కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళి అక్కడ 10:30 నుంచి 11 మధ్యలో నామినేషన్ కార్యక్రమం జరుగుతుందండి. దాని తర్వాత జగదాంబ థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్న ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం జరుగుతుంది సార్. ఈరోజు మేము పెట్టుకున్న షెడ్యూల్. నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది సార్. నమస్తే. ఇది అంటే ఇంచుమించుగా ఎంతమందితో మీరు ఇది నిర్వహిస్తున్నారు? మేము ఒక 1000 మందితో ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేసి తర్వాత సమావేశం నిర్వహించుకుందామని ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్దర్ మీరు దీని ద్వారా మాకు అంటే ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏం చేయాలనుకుంటారు? అంటే అవన్నీ నామినేషన్ తర్వాత ఎమ్మెల్సీ రఘువర్మ గారు పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తారు సార్. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా అభిమానించి మరి ఈ రోజు ఉన్నటువంటి నామినేషన్ మొత్తం 6 జిల్లాల నుంచి కూడా బాగా తరలి వస్తున్నారు. ఏదేమైనా ఉపాధ్యాయులు ఒక మంచి ఉద్దేశంతో ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలి. 5 సంవత్సరాల్లో చేసినటువంటి సర్వీస్ని మిగతా ఉపాధ్యాయులు కూడా గుర్తించుకొని మంచి వైపు ఎప్పుడు కూడా ఉండేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నన్ను అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా ఆదరిస్తూ మళ్ళీ నా విజయానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను నామినేషన్ వెళ్తున్నప్పుడు ఇంతమంది వచ్చి నా సంఘీభావం తెలియజేసి మళ్ళీ అదే అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళు సర్వీస్ చేసి మరి అవకాశాలు కల్పిస్తారని చెప్పి నేను కూడా మరి వాళ్ళని అప్పీల్ చేస్తూ ఉంటాను. మరి మంచి సువర్ణ అవకాశం గెలిచిన తర్వాత ఉపాధ్యాయుల వెంటే ఉంటాను, ఉపాధ్యాయులకే కృషి చేస్తాను, ఉపాధ్యాయుల తాలూకా ప్రతి సౌలభ్యం కోసం పోరాడతాను. ప్రభుత్వంతో ఈ విధంగా చెప్పాలి అంటే ఏదైనా ఉంటే సాధించే దిశలో ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీడియా వారికి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ పేరు హోదా చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను పూర్తిగా చెప్పారా మీడియం హై స్కూల్. ఈరోజు రఘువర్మ గారు నామినేషన్ కార్యక్రమం జరుగుతోందండి. గత 6 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ సమస్యల మీద రఘువర్మ గారు పోరాడి చాలా సమస్యలు పరిష్కరించారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారిని వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేశారు. ఉపాధ్యాయ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. పిఆర్సీ బకాయిలు, బిఏ బకాయిలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము రఘువర్మ గారిని కోరుకుంటున్నాము. రఘువర్మ గారికి రెండోసారి ఈరోజు నామినేషన్ చేస్తున్నారు. ఈసారి కూడా అఖండ విజయంతో సాధిస్తారని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాము.